తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఒక జ్యోతిష పండితులుగా ఖచ్చితంగా వీళ్ళకి ధనయోగం ఉంది, లేకపోతే ఇప్పుడు ధనాధిపతి దశ నడుస్తోంది కాబట్టి ధనానికి వచ్చేటటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు, ఇట్లాంటివి సర్వసాధారణంగా వింటూ ఉంటాము. కానీ వీటిని పక్కన పెట్టేసి ఈ రాసుల వాళ్ళకి కానీ ఈ లగ్నాల వాళ్ళకి కానీ చాలా ఈజీగా ధనం విషయంలో అసలు ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు, పడరు వీళ్ళు అని డంకాబద్ధంగా చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుందా? ఉంటే అవి ఏ రాసుల వాళ్ళు, ఏ లగ్నాల వాళ్ళు చెప్తారా సార్? తప్పకుండా. అయితే ఎప్పుడైనా సరే అవి ఖచ్చితంగా కొన్నిసార్లు అవి అంటే యాదృచ్ఛికంగా అవ్వచ్చు. అలాంటి రాసుల వారికి అక్కడ ధనయోగం ఉండటం అనేదైనా ఉండొచ్చు. కానీ మనం ఏదైనా సరే ఎప్పుడు కూడా మొదటి నుంచి ఎవరికైనా సరే అంటే ఇప్పుడు మన పాత వీడియోలు చూసిన వాళ్ళకి కొంత అవగతం అవుతుంది. కానీ అప్పుడప్పుడు చూసే వాళ్ళకి ఏంటంటే కేవలం ఒక రాశిని బట్టి డబ్బు వచ్చేస్తుందా, ఒక లగ్నం బట్టి డబ్బు వచ్చేస్తుందా అనేది కొంత వాళ్ళు ఒక రకమైన సందేహం అనేది ఉండొచ్చు. అందులో కొద్దిగా ఎంతో కొంత జ్యోతిష్యం విజ్ఞానం అనేది కూడా వాళ్ళ ఎడలో ఉందనుకోండి. ధనాధిపతి బాగుండాలి కదా, ధనాధిపతి బాగుండకపోతే వీళ్ళకి డబ్బు ఎలా వచ్చేస్తుంది అని కొంతమంది అనుకోవచ్చు. కానీ ధనాధిపతి అనేది ఏంటి అంటే కనుక అసలు ఆ ధనాధిపతి బాగుంటే ఎంత డబ్బు సంపాదిస్తాడు, ఆ డబ్బు సద్వినియోగం అవుతుందా, దుర్వినియోగం అవుతుందా, ఇలా ఎన్నో విషయాలు మనం ధనాధిపతి బట్టి తెలుసుకోవచ్చు. కానీ ఇప్పుడు మీరు అడిగేది ఏంటి, లేదా నేను చెప్పేది ఏంటి అనేది కనుక చూసుకున్నట్టయితే కనుక కొన్ని లగ్నాల వాళ్ళు లేదా రాసుల వాళ్ళు కొద్దిగా అప్రయత్నంగా ధనం రావడానికి కూడా అవకాశం ఉన్నాయి. అప్రయత్నంగా ధనం వస్తుంది. రైట్. అంటే అదృష్టవశాత్తు అప్పటికప్పుడు వాళ్ళు చేసేది ఏదైనా సరే మంచి రావటం అనేది ఉండొచ్చు. లేదు తలంపుగా ఎప్పుడో వాళ్ళ పూర్వీకులు ఎవరో వదిలేసిన ధనం వచ్చి వీళ్ళకి కలవచ్చు. కాకపోతే ఎప్పుడైనా మనం ఏంటంటే జాతకంలో ఆ ధనాధిపతి అనేది కీ రోల్, అది వదిలేయండి, అది ఎప్పుడే ఫండమెంటల్ రూల్ అనేది. కానీ అలాంటి ధనాధిపతి బాగుండే అదృష్టం ఎంతవరకు వీళ్ళకు ఉంది అనే దానికి మనం చెప్పుకుంటున్నాం. సో అలా దాంట్లోకి వచ్చినప్పుడు ఏంటంటే వృషభ రాశి ప్రాథమికంగా, వృషభ రాశి వారికి ఉంటుంది. వృషభ రాశి వారికి ఖచ్చితంగా ధనయోగం అనేది ఉంటుంది. తర్వాత లేదు వాళ్ళకి ఎక్కడో ఉండిపోయిన భూముల తాలూకు విషయాలు బయటకు వచ్చి దాని మీద కొద్దిగా కృషి చేస్తే మళ్ళీ అవి వీళ్ళ హస్తగతం అవటం. సో అలాంటి అదృష్టం కొంత వృషభ రాశికి ఉంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి కర్కాటక రాశికి కూడా ఉంది. సో కర్కాటక రాశి వాళ్ళకి కూడా ముఖ్యంగా ఎవరో ఒకళ్ళ ఆడవాళ్ళ హెల్ప్తో ఖచ్చితంగా మంచి జరగడానికి ఉంటుంది. అంటే జీవిత పర్యంతం ఎప్పుడైనా కానీ అంటే మనం ఏంటంటే ఎప్పుడు అనేది వారి వ్యక్తిగత జాతకం చెప్తున్నాం. సరే మనం రూల్స్ చెప్తున్నాం, ఫండమెంటల్స్ చెప్తున్నాం. అది ఎప్పుడు ఎలా అనేది ఈజీగా వాళ్ళ జాతకం చెప్తుంది. సో బట్ అసలు ఉందా లేదా అనేది మనం చెప్తున్నాం. సో అలా ఖచ్చితంగా కర్కాటక రాశికి ఆ యోగ్యత ఉంది. తర్వాత వచ్చేప్పటికి కన్యా రాశికి ఎక్కువ ఉంది. సో కన్యా రాశి వాళ్ళకి కూడా ఇలాంటి యోగ్యం పట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఉన్నట్టుండి వాళ్ళ నాన్నగారు ఎక్కడొక్కడ సీక్రెట్గా డబ్బు దాచేసి చివరి నిమిషంలో ఇంకా కొద్ది రోజుల్లో పోతారంటే అసలు విషయాలు చెప్పి సినిమాల్లో లాగా. సో అలా కొంత అదృష్టయోగం పట్టడానికి కూడా కన్యా రాశి వారికి ఉంది. తర్వాత కొంతవరకు తులారాశి వారికి కూడా ఉంది. ఇక మిగతా రాశుల వాళ్ళందరిలో కొంత ధనుర్రాశికి ఒక్కదానికి ఏంటంటే ఎలా రావచ్చు అంటే వీళ్ళు ఒక్కోసారి చిన్నప్పుడు వీళ్ళు పేదరికంలో పుట్టినా అనుకోకుండా వేరే వీళ్ళకి దత్త వెళ్ళిపోయే పరిస్థితులు మనకి కొద్దిగా కుటుంబానికి దూరంగా వెళ్ళి వేరే చోట పెరిగేదానికి కూడా ఈ ఎక్కువ జాతకాలు ధనుర్రాశి కనిపిస్తుంది. సో ఈ రాశుల వారికి ఏంటంటే ఇలాంటి అదృష్ట యోగ్యత పట్టే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఈ 4 రాశుల వాళ్ళకి. సో అంతేగా వృషభం, కర్కాటకం, కన్య, తుల, 5 వచ్చేది. తుల కూడా అంటే తుల వరకు కొద్దిగా ఎక్కువ. ఇదేంటంటే ఎక్కువ దత్తత యోగం వల్ల రావచ్చు ధనుర్రాశికి. సో మిగతావన్నీ 4 కామన్ ఉన్నాయి. ఇది కొద్దిగా విలక్షణమైంది ధనుర్రాశి అనేది. సార్, మిగతా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కష్టే పలి అన్న దాంట్లోనే ఇదిలోనే ఉంటారా, లేకపోతే వాళ్ళకు కూడా మరి ఇట్లా ఆకస్మికంగా? రైట్. ఇప్పుడు మనం ఒకటే ఎప్పుడైనా సరే వీళ్ళని ఏదో బాగా ఉబ్బేసినట్టు కాదు, సో వాళ్ళని బాగా నిరుత్సాహపరిచినట్టు కాదు.
కొంతవరకు వీళ్ళకి ఆ రకమైన తత్వం ఉంది, కానీ వాళ్ళు నిలుపుకోవటం అనే దాని మీద ఇప్పుడు మనం మాట్లాడాలి నిలుపుకోవాలి కూడా కూడా actual గా. కదా. తర్వాత రెండోది, ఎప్పుడో వాళ్ళు ఇంకా ఓపిక లేకుండా మంచం మీద వస్తుందా డబ్బు అనేది, లేదా చిన్నప్పుడే బాల్యంలో వాళ్ళకి తెలియకుండానే వచ్చి వెళ్ళిపోతుందా అనేది, ఇలాంటివి చాలా ఉంటాయి. సో అలాంటి వివరాలు ఎప్పుడు కూడా మనకి వ్యక్తిగత జాతకం అనేది ప్రతిబింబిస్తుంది. ఇవి మనం జనరలైజ్ చేసి చెప్తున్నాం, అన్నిటికీ 100% అనే భరోసా కాదు కదా. కానీ ఇలాంటి మనం ఎక్కువ జాతకాల్లో పరిశీలించిన ఒక అనుభవం మాత్రమే ఈ విషయాలు మీకు ఓటంకిస్తుంది తప్ప ఖచ్చితంగా 100కు 100% అని కాదు. సో కానీ మిగతా రాశుల వాళ్ళకి కూడా అదృష్టం అనేది, ఇప్పుడు మీనరాశి ఉందనుకోండి, మీనరాశి వాళ్ళకి వాళ్ళ యొక్క అదృష్టమే దైవ బలం. అంటే వాళ్ళు ఎలా వెళ్ళినా కానీ ఏదో విధంగా దైవవశాత్తు బయటికి రావటం అనేది ఉంటుంది. సో మకర కుంభ లగ్నాలలో చేయవలసిన తప్పు చేయకుండా ఉండటం అనేది ఏంటంటే అబద్ధాలు ఎక్కువ ఆడకూడదు. సో మకరం కుంభం అనేవాళ్ళు కొద్దిగా నిజాయితీ పరులు అయితే కనుక కొద్దిగా లేట్ అయిన సంపదలు అవంతటా అవే వెతుక్కొస్తాయి. కానీ జనరల్గా వీళ్ళకి ఎక్కడొక్కడ అబద్ధాలు చెప్పే గుణం ఉంటుంది మకరానికి కుంభానికి. సో అది కొంత వాళ్ళు కంట్రోల్ చేసుకుంటే ఎక్కువ ఉంటుంది. సింహరాశి అనేది ఏదైనా సరే దానికి ధనయోగం ఉండటం ఎంత ఈజీనో పోవటం అంతే ఈజీ ఉంటుంది. సో అందుకని దాన్ని అంత యోగంగా చెప్పట్లా. బట్ సింహానికి అయితే ఉన్న అన్ని భోగాలు అనుభవిస్తారు, అప్పైనా సొప్పైనా చేసుకుని. కానీ ఆ భోగంలో అప్పులే ఎక్కువ ఉంటాయా, ఏదైనా సరే ఆదాయం మిగుల్చుకుంటారా అంటే ఎక్కువ శాతం మంది విషయం అది యథార్థంగా చెప్పలేం ఉంటుంది అనేది భరోసాగా నేననేది. మేష వృశ్చికాలు. సో మేష వృశ్చికాలు అనే వాటిలో ఏంటంటే మేషం వృశ్చికం వచ్చేప్పటికి కొద్దిగా కష్టంతోనే ఖచ్చితంగా అదృష్టవంతులు అవటం అనేది ఉంటుంది. సో తేలికగా అయితే విజయం పొందలేరు. తర్వాత రెండోది ఏంటంటే బాగా సంపాదించిన వాళ్ళ తొందరపాటుతోనే పోగొట్టుకోవచ్చు. సో ఈ మార్పులు చేసుకోవాలి. అయితే ఇప్పుడు మీరు చెప్పిన ఈ 5 రాశులు ప్రత్యేకంగా కొంచెం కలిసి వచ్చే పరిస్థితి ఉంటుంది అని అంటున్నారు కదా. అయినప్పటికీ దాన్ని నిలుపుకోవాలి అని అంటే మళ్ళీ నిలుపుకోవటం కూడా బిగ్గెస్ట్ టాస్క్. చేస్తే కాదు, హ్యాండిల్ కూడా చేయాలి. హ్యాండిల్ చేస్తూ అది మళ్ళీ ఇక్కడికి ఎక్కకుండా అహంకారంతోనే అందరం పాడైపోయేదే దాంతోనే కదా. అది ఎక్కకుండా భగవంతుడి అనుగ్రహం ఉండాలంటే వీళ్ళు ఏం చేసుకోవాలి సార్? అంటే ఏదైనా సరే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది చాలా అవసరం. సో సోమవారం శుక్రవారం పూట అంటే వీళ్ళు పెళ్ళైన వాళ్ళైతే కనీసం మగవాళ్ళు అయితే వాళ్ళ భార్యలు చేస్తారు, లేదు వీళ్ళు ఓపుకుంటే వీళ్ళే. కొద్దిగా శుక్రవారం ఖచ్చితంగా తులసికోట ఇంట్లో పెట్టుకోవడం అనేది చాలా అవసరం. సోమవారం శుక్రవారం అక్కడ ఒక నేతి దీపం వెలిగించినట్టయితే అది అలా కంటిన్యూ చేయటమే, ఇన్ని వారాలని కాదు. సో ఏదైనా ఒక్కొక్క వారం మనం మర్చిపోయినా దాన్ని పట్టించుకోకలేదు, కానీ అలా ఒక క్రమశిక్షణగా ఒక మందిని రోజులు మనం వాడాలి అంటే ఎలా వాడుతూ ఉంటామో అలా నిత్యం వాడుతూ ఉంటే అంతే. అంటే నిత్యం చేస్తూ ఉండటం, ఆపేయకూడదు. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో సంపదలు స్థిర నివాసం ఏర్పరచుకోవటం అనేది ఉంటుంది. సో తులసికోట దగ్గర దీపం పెట్టడం అనేది, తులసికోట లేదంటే ఇంకా సాక్షాత్ లక్ష్మీదేవి దగ్గర పెట్టుకోవటమే. కానీ అంతకంటే ఎక్కువ పవర్ఫుల్ తులసికోట దగ్గర. రైట్. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఖచ్చితంగా వచ్చే సడన్గా ఆకస్మికంగా వస్తే బాగుండు, ఈ కష్టం తీరిపోతే బాగుండు, అలా చాలా మందికి ఉంటాయి. స్వప్నాలు అనేవి చాలా మందికి ఉంటాయి. ఆ స్వప్నాలతో బతికే వాళ్ళు కూడా ఉంటారు. లేదంటే జీవితం నిస్తేజమే. ఖచ్చితంగా ఒక హోప్ అనేది ఉండాలి కూడా. ఇప్పుడు మీతో ఇవన్నీ చెప్పించడానికి కూడా ఎండ్ ఆఫ్ ది డే ఇది ఉంది అన్న ఉత్సాహంతో ఉండటం వేరు, ధైర్యంతో ఉండటం వేరు. అండ్ ఇదేదో లేని చెప్పేది పరిస్థితి ఎప్పటికీ ఒక్కనాటికి ఉండదు. శాస్త్రంలో ఉన్నదే చెప్తున్నారు కాబట్టి సో డెఫినెట్గా ఇది ఉత్సాహపరుస్తుంది, ఒక హోప్ని ఇస్తుందని నేను మనసా వాచ కర్మేణ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే.